45 రోజుల పాటు ఒక గంగమ్మకి పూజ చేసే ఒక సాంప్రదాయం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశంలోనే ఉంటుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే మహాశివరాత్రి రోజు వరకు 45 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ప్రధానంగా జరుగుతోంది ఈ సంవత్సరం. గంగమ్మ తల్లిని మనసారా పూజించటం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెప్తుంటారు. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలో నుంచి అమృత భాండం ఉద్భవించింది. అంటే అమృతం ఉద్భవించింది. ఆ పాత్ర కోసం దేవతలు, రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయి. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయి. హరిద్వార్‌లోని గంగా, ఉజ్జయినిలోని శిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఈ యొక్క అమృత చుక్కలు పడ్డాయని చెప్తుంటారు. అయితే ఈ కారణంగా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల పాటు అమృతత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ సమయాన్ని కుంభమేళాగా అదే కుంభమేళ సమయాలుగా భావిస్తారు. అందుకే అప్పుడు కోట్లాది మంది భక్తులు నదుల్లో స్నానం చేయడానికి సిద్ధపడుతుంటారు. ఆ ప్రత్యేకమైన సమయాన్ని బృహస్పతి, సూర్య చంద్రుల కదలికలని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళ, రెండోది మహా కుంభమేళ. ఇక అర్ధ కుంభమేళ 6 ఏళ్లకొకసారి చేస్తారు. మహా కుంభమేళ 12 ఏళ్లకొకసారి వస్తుంది. ఈ 12 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలు ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతోంది మహాకుంభమేళానే. అయితే ఈ సమయంలో నదుల్లో స్నానాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అంతే కాదు ఫ్రెండ్స్. మన పూర్వీకుల అస్థికలనేవి గనక ఆ నదిలో కనుక కలిపినట్టయితే వాళ్ళకి మోక్షం లభిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. మోక్షం అంటే మనందరికీ తెలిసిందే. ఇక పుట్టుక మరొకసారి ఉండదు. ఇటువంటి జన్మ కోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఇదే మహా కుంభమేళాలో గనక మనం చూసుకున్నట్టయితే 1 కాదు, 2 కాదు. ఏకంగా ఏకంగా 400 మంది చిదాభస్మాలనేవి 8 ఏళ్ల తర్వాత ఈ కుంభమేళాలో పాకిస్తాన్‌కి సంబంధించిన హిందువులు నిమజ్జనం చేయటం జరిగింది. అసలు ఏం జరిగింది? అన్నేళ్ల పాటు అన్నొందల మంది చితాభస్మాలు ఎందుకని ఈరోజు అంటే కుంభమేళా అప్పుడు చేస్తున్నారనేది మనం చూసినట్టయితే చాలా పెద్ద విషయమే చోటు చేసుకుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. పాకిస్తాన్‌లో ఉంటున్న హిందువులు వారి చితాభస్మాన్ని కలిగి ఉన్న 400కు పైగా కలశాలను ఎట్టకేలకు ఏళ్ల నిరీక్షణ తర్వాత వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తీసుకువెళ్ళా అక్కడ అస్థికల నదిలో కలుపునున్నారు. పాకిస్తాన్ హిందువులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల అంతిమ సంస్కారాలను హిందూ మత సాంప్రదాయం ప్రకారం నిర్వహించాలని అనుకున్నారు. ఈ మేరకు భారత విభజన జరిగిన తర్వాత మూడవసారి 400 మందికి పైగా అస్థికలను భారత్‌కు తీసుకొచ్చారు. కుంభమేళా సందర్భంగా 8 ఏళ్ల తర్వాత చితాభస్మాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. మరి పాకిస్తానీ హిందువుల చితాభస్మం ఇండియాకు రావడానికి 8 ఏళ్ల నిరీక్షణ ఎందుకు పట్టిందనేది గనుక చూసినట్టయితే, పాకిస్తాన్ కరాచీలోని పాత గోలీమార్ శ్మశాన వాటికలో 400 మంది మరణించిన హిందువుల అస్థికల నిమజ్జనం కోసం సంవత్సరాలు వేచి ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం హిందూ కుటుంబాలు తమ ప్రియమైన వారి అస్థికలను గంగా నదిలో నిమజ్జనం చేయాలని కోరుకున్నారు. ఇక వీసా ఇబ్బందుల కారణంగా అది సాధ్యం కాలేదు. సోమవారం అంటే ఫిబ్రవరి 3వ తేదీన ఈ అస్థికలు చివరికి పంజాబ్‌లోని అమృత్సర్‌లో వాఘా అట్టారీ సరిహద్దుల ద్వారా భారతదేశానికి చేరుకున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ దానికి సంబంధించిన ఆలయ పెద్దలు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక మహాకుంభమేళా సమయంలో చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి లభించింది. భారత ప్రభుత్వం ఈ చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావడానికి వీసా జారీ చేసింది. ఆదివారం ఫిబ్రవరి 2న కరాచీలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే
పాకిస్తాన్ నుండి హిందువుల చితాభస్మాన్ని భారతదేశానికి పంపడం ఇది మొదటిసారి కాదు. కానీ మూడోసారి మాత్రమే. ఏకంగా 400 మంది చితాభస్మం అంటే అది మామూలు విషయం కాదు. మన సాంప్రదాయాల ప్రకారం గంగా నదిని మోక్షదాతగా భావిస్తారు. కాబట్టి పాకిస్తానీ హిందువులు హరిద్వార్‌లోని చితాభస్మాన్ని కలపాలని అనుకున్నారు. మహాకుంభమేళా వంటి పవిత్రమైన సమయంలో చితాభస్మాన్ని నిమజ్జనం చేసే అవకాశం పట్ల పాకిస్తానీ హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.